జర్మనీ వస్తాం. వావ్, సో నైస్. హే గాయస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో జర్మనీ వస్తాం. చాలా కోల్డ్గా ఉంది. చూసినా కదా నోట్లోంచి పొగలు ఎలా వస్తున్నాయో. సో బెర్తింగ్ అయితే అయిపోయింది. వావ్, సో నైస్. చాలా బాగుంది ఇక్కడ వెదర్. చూస్తున్నా కదా ఫాగ్ ఎలా ఉందో. బుర్ర ఫాగ్ అసలు ఫార్వర్డ్లో ఏముందో కూడా కనిపించట్లేదు, అలా ఉందన్నమాట ఇక్కడ జర్మనీ వస్తాం. చూస్తున్నా కదా ఎలా ఉందో ఫాగ్. జస్ట్ ఇప్పుడే అనమాట రోప్స్ అయితే అన్నీ తీసి పెట్టాం. ఎంత కోల్డ్లో కూడా పని చేయాలి వస్తుంది. చూస్తున్నా కదా స్పేర్ రోప్స్ అన్నీ తీసాను అనమాట. సో అది తర్వాత వచ్చి యాంకర్ ల్యాషింగ్, అలానే స్పల్లింగ్ పైప్ కవర్ కనిపిస్తున్నాను లోపల. అది స్పల్లింగ్ పైప్ కవర్ ఇవన్నీ తీయాలి. తర్వాత పైలట్ లెటర్ వేరే కోసం కాబట్టి చేస్తానంటే బాగా చలిగా ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. చూడండి అసలు మొత్తం ఏం కనిపించట్లేదు. మా బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ కూడా కనిపించట్లేదు అనమాట. ఆ కనిపిస్తుంది చూడండి. పైలట్ అయితే వస్తాడు, కానీ ఇక్కడ ఏంటంటే శనివారం ఇంకా ఆదివారం సెలవాట. ఇంకా కార్గో ఆపరేషన్ ఏమి ఉండదు, ఎంజాయ్ ఇంకా. సో మేమైతే బయటికి వెళ్తాం. సండే కూడా బయట అంతా క్లోజ్లో ఉంటాయట షాపింగ్ మాల్స్. సో చూద్దాం ఎలా ఉంటుందని. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే చూస్తాం కదా మూరింగ్ ఆపరేషన్ అయితే అయిపోయింది మొత్తం. ఇక్కడ వచ్చేసి చాలా బెస్ట్ అనమాట, బాగా ఉంది. ఇక్కడ చూస్తే 3 హెడ్ లైన్స్ ఇంకా 2 స్ప్రింగ్ లైన్స్ మాత్రం ఇచ్చాం. సో చూసినా కదా హెవీ లైన్స్ ఇంకా అలానే గ్యాంట్ లైన్స్ ఇవన్నీ అలానే ఉన్నాయి. ఇంకా సెక్యూర్ అయితే చేయలేదు. రోప్ గార్డ్స్ ఏమి పెట్టగలేదు అనమాట. రాడ్ గార్డ్స్ అన్ని పెట్టాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రోప్ గార్డ్స్ ఏమైనా అవసరం లేదు అంటున్నాను. సో ఇదేమో మొత్తం లోపలికి వస్తుంది. షిప్ అనేది బర్తింగ్ అనేది మొత్తం లోపలికి అయింది. ఇక్కడ మొత్తం 3 బర్త్స్ ఉంటాయి అన్నమాట, ABC అనేసి. సో మేమేమో Cలో ఉన్నాం. ఏలో అనుకోండి కాస్త ఉండొచ్చేమో స్వెల్ అనేది, కానీ సీలో మాత్రం అస్సలు లేదు. ఏకదం సూపర్గా ఉంది అనమాట. సో క్లైమేట్ చూస్తే చాలా క్లౌడీగా ఉంది, అలానే చాలా కోల్డ్గా ఉంది. సో చూద్దాం, ఇక్కడ స్నో పడితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఐ హోప్ స్నో అయితే పడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడేమో 1 and 3 మాత్రమే డిశ్చార్జ్ అవుతాయట. సో 2 and 4 ఏమో ఏలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బెర్తింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం అనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి. సో అది కూడా నెక్స్ట్ స్టాప్ అనమాట. బాగా రెస్ట్ కూడా ఉండదు. మళ్ళీ మూరింగ్ ఆపరేషన్ అంతా మళ్ళీ మొదటి నుంచి అవుతూ ఉంటుంది. సో రాగానే మేము హ్యాచ్ కార్ వెంట్స్ అనమాట. ఇవి ఇలా 4 ఉంటాయి, 4 చివర్లు 4 ఉంటాయి అన్నమాట. సో అన్నీ ఓపెన్ చేస్తాం వెంటిలేషన్ కోసం. సో క్రెయిన్స్ అయితే ఇంకా అన్పార్క్ చేయలేదు. చూస్తున్నా కదా క్రెయిన్స్ అయితే అన్పార్క్ చేయలేదు, ఎందుకంటే 1 and 3కి అవసరం లేదన్నమాట. గ్యాంగ్ వాచ్కి అయితే వస్తాను. చూస్తున్నా కదా గ్యాంగ్ రెడీ. అలానే ఇక్కడ పెద్ద బిల్డింగ్లో కనిపిస్తుంది కదండి, ఇదేమో ఇక్కడే అన్నమాట. దీంట్లోనే గ్రెయిన్ అనేది స్టోర్ చేస్తారన్నమాట. సో దీంట్లోనే గ్రెయిన్ అనేది స్టోర్ చేస్తారు. గ్రెయిన్లో మనకి తెలిసిందే కదా, ధాన్యం, జొన్నపొత్తులు, అలానే గోధుమలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో చూస్తున్నా కదా గ్యాంగ్ వెనట్ అంతా రెడీ చేస్తాం. సెక్యూరిటీ లెవెల్ ఏమో ఒకటే అనమాట. సో ఏం ప్రాబ్లం లేదు, స్మెల్ లేదు. మీకు చెప్పాను కదా మొత్తం లోపలికి వస్తాను అనమాట. ఇక్కడ చూస్తే చూడండి పేరు ఇండియన్ బల్కర్ అనేసి ఒక షిప్ ఉంది, సేమ్ మోడల్ అనమాట. ఈ షిప్ ఇంకా మా షిప్ సేమ్ మోడల్. మా షిప్ చూస్తే ఆ షిప్ చూడక్కర్లేదు, అలా ఉంటుంది. మార్నింగ్ పూట ఏంటంటే ఎంత కొంత పర్లేదు అనమాట. ఏదో పని చేస్తూ ఉంటాం కనుక పర్లేదు. సో నైట్ అప్పుడు ఇంకా చలిగా ఉంటుంది, అలానే టెంపరేచర్ కూడా తగ్గుతుంది కదా, -లోకి వెళ్ళిపోతుంది. సో అందువల్ల చూస్తున్నా కదా ఎమర్జెన్సీ జనరేటర్ రూమ్ అనమాట. దీంట్లో మేము ఉండి ఉంటాం అనమాట. చూస్తున్నా కదా ఇది ఎమర్జెన్సీ జనరేటర్ రూమ్. సో రాత్రి అయితే మేము ఇక్కడ ఉంటాం, ఎందుకంటే పోర్ట్ సైడ్ అలాంగ్ సైడ్ కదా. సో స్టార్బోర్డ్ సైడ్ అలాంగ్ సైడ్ అయితే మాకు అక్కడ టెలే రూమ్ ఉంది, టెలే రూమ్లో ఉండొచ్చు. ఇక్కడ వేరే రూమ్ లేదు, బాగా టెంపరేచర్ కూడా డౌన్గా ఉంది కనుక మేము ఇందులో ఉంటున్నాం. స్నోఫాల్ అవుతుంది, చిన్నగా అవుతుంది అనమాట. చూపిస్తాం చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. వెదర్ చూడండి ఎలా ఉంది, చాలా కోల్డ్గా ఉంది అనమాట. -7 టెంపరేచర్. సో చాలా చిన్నగా అవుతుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చిన్నగా వైట్గా కనిపిస్తుంది అనమాట.
కాస్త పెద్దగా అయితే ఇంకా బాగున్నా. ఇక్కడ మీకు చెప్పాను కదా, 1 ఇంకా 3 నెంబర్ కార్గో హోల్స్ మాత్రమే డిశ్చార్జ్ అవుతాయని. సో 1 నెంబర్ ఆల్మోస్ట్ అయిపోతున్నాను. సో దీని తర్వాత ఏంటంటే వాషింగ్ చేయాలి. వాషింగ్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇంత చలిలో వాషింగ్ చేస్తే వాటర్ అనేది మనం పడుతూనే ఉంటుంది. ఎలా ఉంటుంది మీరే ఒకసారి ఊహించుకోండి. సో తప్పదు మరి చేయాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి పొలాన్ని వెళ్తాం. సో ఒక రోజున్నర పడుతుంది అనుకుంటా ఇక్కడ నుంచి సేలింగ్. సో అందువల్ల మాకు ప్రెజర్ అనేది ఎక్కువైపోద్ది. వాషింగ్ అనేది అవ్వకపోవచ్చు, అందువల్ల ఇక్కడే స్టార్ట్ చేస్తాం అన్నమాట మేము. వాషింగ్ అనేది పోర్ట్లోనే ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 చేస్తాం. హే గైస్, షోర్లీకి వెళ్తున్నాను. సోర్లీకి వస్తాను అనమాట. ఇక్కడ కూడా నైట్ టైం అయితే కార్గో ఆపరేషన్ అనేది అవ్వదు. ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30కి కార్గో ఆపరేషన్ అయితే ఆపేశారు, వెళ్ళిపోతున్నారు అన్నమాట వాళ్ళు. సో చూస్తున్నా కదా, ట్రైన్ మొత్తం ఆపేశారు. అలానే ఇప్పుడు ఈ కార్గో హోల్స్ అనేది క్లోజ్ చేస్తారు. మనం వాడు వెళ్ళాడు. సో ఇక్కడ ఆ పోర్ట్ వర్కర్స్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారన్నమాట. వాళ్ళ కారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. 8 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి నెంబర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో అది క్లీనింగ్ చేయడానికి వెళ్ళాలన్నమాట. హైడ్రోబ్లాస్ట్ కొట్టాలి. సో చూస్తున్నా కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో దోశ సూపర్. వాషింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ హైడ్రోబ్లాస్ట్ అంతా రెడీ చేస్తే దాని తర్వాత ఏమో హైడ్రోబ్లాస్ట్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వస్తూనే ఐస్ అయిపోయింది అనమాట. చాలా కూల్గా ఉంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి ఎలా ఉందో ఐస్, చూస్తున్నారు కదా, మొత్తం చాలా గట్టిగా ఉంది చూడండి. చూడండి ఎలా తయారైంది ఐస్. ఇక్కడ బాగుంది, ఇంకా ఎక్కువ కురిస్తే ఇంకా బాగుంటుంది నాకు. ఐస్ బాగా కోల్డ్గా ఉంది, అయినా సరే బాగుంది. చెప్పాను కదా ఎక్కువ అయిపోయిందని టెంపరేచర్. చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే, చూడండి ఎలా పడుతుందో స్నో అనేది. కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ నా క్యాబిన్లో కూడా వస్తుంది చూడండి, నా క్యాబిన్లో కూడా వస్తుంది. వా సూపర్ కదా, చాలా బాగుంది. ఇలాంటప్పుడు నేను బయట ఉంటే బాగున్నాను. ఇప్పుడు నా డ్యూటీ కూడా ఆఫ్ అయిపోయింది, కానీ వెళ్తాం, బయటికి వెళ్ళి ఒకసారి వీడియో తీస్తాను. చాలా బాగుంది అనమాట. హే గాయ్స్, చూస్తున్నారు కదా స్నోఫాల్ అవుతుంది. వావ్, వెరీ నైస్. నేనేమనుకున్నా అది అవుతుంది, మొత్తాన్ని స్నోఫాల్ అయితే అవుతుంది అన్న షిప్లో. చూడండి ఎలా పడుతుంది.
నేనైతే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నా డ్యూటీ ఆఫ్ అయిపోయినా సరే మళ్ళీ వస్తాను డెక్ మీదకి ఇలా ఎంజాయ్ చేద్దామని. నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనమాట. చిన్న చిన్న ఏదో స్నో అయితే చూసినా నేను ఇలా పెద్దది అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం. సూపర్ చూడండి, సూపర్గా ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్, వెరీ నైస్, సో బ్యూటిఫుల్. చూడండి అసలు ఎంత ఎక్కువ ఉందో. చూడండి ఆడుకోవడానికి వీడియో తీసుకుంటున్నాడు. ఎవరు పని ఇంకా ఆప్షన్. చూసారు కదా ఎలా ఉందనేసి మీరే చెప్పండి. సూపర్గా ఉందన్నమాట. నాకైతే దిల్ ఖుష్ నిజంగానే చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అన్నమాట ఇలాంటి స్నోఫాల్ చూద్దామని. సో మొత్తానికి సాధించాను. సో అది బయట మార్నింగ్ నుంచి అయితే చాలా చలిగా ఉంది. మొత్తం ఎన్నంటే చూడండి, లోపల బనియన్, ఇది ఒక బనియన్, దీనిపైన ఒక కవరల్ బాలీ సూట్ అనమాట. దాని తర్వాత ఇంకా స్వెట్ సూట్ ఉంటుంది, ఒక బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, గ్రే కలర్లో కనిపిస్తుంది, అది ఒకటి. దాని తర్వాత మంకీ క్యాప్ ఒకటి, దాని కింద ఇంకో క్యాప్. ఇంకా అలానే మార్నింగ్ వేసుకున్నాను కదా ఒక స్క్రాఫ్ లాంటిది, అది ఎన్ని వేసుకున్నానో అయినా సరే చలిగా ఉండేది. కానీ ఒక్కసారిగా ఈ స్నోఫాల్ చూసాక మొత్తం బట్టలు ఇప్పేసి మరీ వెళ్ళిపోవాలనిపించింది. అలా ఉందన్నమాట. అయినా సరే బాల్ వేసి పెడితే అలాగే వెళ్ళిపోయాను. బాగుంది, సూపర్. నేనైతే డ్యూటీలోకి వస్తాను, అయినా సరే ఇంకా అలానే ఉందన్నమాట. బర్ఫ్ ఐస్ అలానే ఉంది, సూపర్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా కార్గో ఆపరేషన్ అవుతూనే ఉంది. సో చూసినారు కదా కార్గో ఆపరేషన్ అవుతుంది. ఇంకొక గంట వరకు చేస్తారన్నమాట. 9:30 ఆఫ్ చేస్తారు. మా షిప్ మీద చూడండి ఇంకా ఎలానే ఉంది బర్ఫ్ అనేది, ఐస్. ఇంకా అలానే జెట్టి మీద కూడా చూడండి, మొత్తం వైట్ 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 వైట్. ఎక్కడ చూసినా సరే ఫుల్ వైట్. ఇక్కడ కార్ మీద కూడా చూడండి, కార్ మీద చూస్తున్నారు కదా ఐస్ ఎలా ఉందో. సో అలానే ఈ జెట్టి మీద ఫుల్గా చూడండి, జెట్టి మీద. సో సూపర్గా ఉంది కదా. మళ్ళీ స్నో అయితే చాలా ఎక్కువగానే కురుస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం దాకా ఉంటుందా ఎలా ఉంటుందని. సో ఇంకా డిశ్చార్జింగ్ అయితే అవుతూనే ఉంది. అలానే బలాస్టింగ్ కూడా నేను స్టార్ట్ చేస్తారన్నమాట. చూసినా కదా సోనీ పైప్ ఓపెన్ చేసి, ఎందుకంటే చాలా స్లోగా బలాస్టింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తే దాని క్యాప్స్, ఇంకా అలానే దీని వాల్వ్ చూపిస్తాను ఇప్పుడు. ఆ వాల్వ్ అనేది ఎలా ఓపెన్ అయ్యిందని. ఇదన్నమాట దీని ఆపరేషన్, బలాస్టింగ్. సో ఇది చూస్తున్నారు కదా ఓపెన్లో ఉంది ఈ వాల్వ్ అనేది. ఇక్కడ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ అన్నమాట. సో అలానే ఇక్కడ చూస్తే ఫుల్లీ ఓపెన్లో ఉంది అన్నమాట వాల్వ్ అనేది. చూస్తున్నారు కదా ఓపెన్. అలానే ఇక్కడ చూస్తే షట్ క్లోజ్ అనమాట. అంటే ఇది ఆన్లో లేదు, ఇది ఒకటి మాత్రం ఆన్లో ఉంది. ఈ నెంబరు చూడండి, ఈ నెంబర్ ఇక్కడ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ 3DB స్టార్బోర్డ్ సైడ్ వాల్వ్ అనేది ఓపెన్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. సో అది ఇది ఎలా ఆపరేట్ చేయాలి అనేసి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. ప్లీజ్ అది ఒకసారి చూడండి, మీకు కూడా ఒక ఏమంటారు మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఒకవేళ కొత్తగా షిప్లో జాయిన్ అయితే అలాంటప్పుడు ఎలాంటి సిస్టమ్ ఉందనుకోండి, అలాంటప్పుడు యూజ్ అవుతుంది. సో ఎలా చేయాలనేసి ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకా బాగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మీకు డిశ్చార్జింగ్ చూపిస్తాను ఎలా అవుతుందని. స్నోఫాల్ చూస్తున్నా కదా మళ్ళీ అవుతూనే ఉంది. వావ్, వెరీ నైస్, ఇంక్రీజింగ్, సూపర్. సో ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ చూసినా కదా ప్లేట్ పట్టుకెళ్తుంది క్రేన్. ఇంత చలిలో కూడాను గ్లౌస్ లేవన్నమాట. అంటే స్టోర్లో ఉన్నాయి, తీసుకోవాలి. ఇప్పుడు దానికోసం వెళ్తున్నాను. సో మీకు ఒకటే చెప్తున్నాను, ఇంత చలిలో కూడా పని చేస్తున్నామంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మన సీమెన్స్ అనేవారు ఎక్కడికి వెళ్ళా సరే, ఎలాంటి టెంపరేచర్లు అయినా సరే మనం ఈజీగా బ్రతికోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంత స్నో పడుతుంది, ఇంత కోల్డ్గా ఉంది, అయినా సరే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి డైరెక్ట్ గల్ఫ్లోకి వెళ్తే మీకు తెలిసింది గల్ఫ్ అనేది ఎంత వేడిగా ఉంటుందో. సో అక్కడికి వెళ్ళా సరే వెంటనే చేంజ్ అయిపోతుంది కదా.
క్లైమేట్ అనేది అయినా సరే మన బాడీ అనేది తట్టుకుంటుంది. అది మన సిమెంట్స్లో ఉన్న స్పెషల్ అనమాట. సో చూపిస్తాను ఇప్పుడు ఎంతవరకు. చూడండి అసలు డెక్ ఎలా స్లిప్ అవుతుందంటే, డెక్ చూస్తున్నారు కదా ఐస్, దీనివల్ల చాలా ఎక్కువ స్లిప్ అవుతుంది. చాలా కేర్ఫుల్గా నడాలి, గాబరు ఏమి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ కోవిడ్ పైన ఎలా ఉంది ఐస్ మొత్తం, చూస్తున్నారు కదా. సో అలానే ఇక్కడ చూడండి మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఈ లైట్ ఆప్సైడ్ ఏదో. సో ఇప్పుడు నేను ఉన్నది ఒక మస్ట్ హౌస్ అనమాట. మస్ట్ హౌస్ అంటే ఒక స్టోరు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను దీంట్లో అనమాట. మా స్టోర్ కనుక మాకు కావాల్సిన సామాన్లన్నీ దీంట్లో ఉంటాయి. చూస్తున్నా కదా లైట్స్, అలానే ఇంకా హ్యామర్స్, టూల్స్, ఇంకా అలానే స్పానర్స్, గార్బేజ్ బ్యాగ్స్. ఈ హోస్ ఏంటంటే ఈ హోస్లో వాటర్ ఉండిపోయింది, దానివల్ల ఐస్ అయిపోయింది అనమాట. సో ఇది పక్కన పెట్టేయాలి, ఇది ఇప్పుడు యూజ్ అవ్వదు. సో ఇవన్నీ అనమాట స్టోర్స్ ఇవన్నీ. ఇంకా మాకు బోస్ స్టోర్ ఉంది, అలానే ఇంకా కొన్ని డెక్ స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఒక వెల్డింగ్ మిషన్ చూస్తున్నాం కదా. వెల్డింగ్ మిషన్ ఎక్కడ కూడా ఇచ్చారు. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ చిన్నది. సో నేను ఇప్పుడు గ్లౌస్ తీసుకుంటాను అనమాట. గ్లౌస్ తీసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాను. చాలా చల్లగా ఉంది. నేను మళ్ళీ రోప్ చెక్ చేయడానికి వచ్చాను. సో చూస్తున్నా కదా ఫార్వర్డ్ స్టేషన్లో ఉన్నాను అనమాట. ఫార్వర్డ్ స్టేషన్ రోప్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ర్యాట్ కోట్స్ అన్నీ పైకి ఎగిరిపోయి వస్తాయి అనమాట. సో అది ఇప్పుడు నేను పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే విండ్ ఫోర్స్ కూడా ఉంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. సో అందువల్ల పెట్టాలనుకోవట్లేదు. పర్వాలేదు, ఇలాంటి యూరోప్ కంట్రీలో కొన్ని పోర్ట్స్లో పర్లేదు అనమాట. సో కొన్ని పోర్ట్స్లో ఏంటంటే డబ్బుల కోసం ఆశించి ఫొటోస్ చేస్తారు. సో రోప్ పైన ఏమో ర్యాట్ కార్డ్ లేదనేసి ఫైన్ వేస్తారు అన్నమాట. సో అలాంటి పోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ అలాంటివన్నీ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఎప్పుడు వాచ్కి వచ్చినా సరే మీ వరకు మాత్రం పర్ఫెక్ట్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఎలాంటి లొకేషన్స్, ఎలాంటి క్లైమేట్స్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి. సూపర్గా ఉంది, నాకైతే మాత్రం వెరీ నైస్. సో వేరే లెవెల్లో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి ఫార్వర్డ్ స్టేషన్ ఎందుకు వస్తానంటే అక్కడ ఉండకంటే అంత చల్లో కూడాను. సో ఇక్కడ కూడా ఇంకా ఎంజాయ్ చేద్దామని, ఇంత రాత్రి పూట ఇంత చలిలో కూడా ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి క్లైమేట్ దొరుకుతుందో లేదో తెలీదు. సో అందువల్ల దొరికినంత వరకు ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3 రూపాయలు ఎందుకు పెట్టామంటే, మేము వాషింగ్ చేసినప్పుడు ఇక్కడ పంప్ అవుట్ చేయడానికి అవ్వదు అనమాట. వాటర్ వస్తుంది కదా, వాటర్ అనేది పంప్ అవుట్ చేయడానికి అవ్వదు. సో అందువల్ల వాటర్ మొత్తం ఇలాగా డ్రమ్స్లో నింపేసి ఉంచుతాం అనమాట. సో హైడ్రోప్లాస్టిక్తో వాషింగ్ చేస్తే ఎక్కువ వాటర్ అనేది రాదు కదా. సో మ్యాక్సిమం వస్తే 2 నుంచి 3 డ్రమ్స్ వాటర్ వస్తుంది మొత్తం వాషింగ్లో ఒక హోల్డ్కి. సో అందువల్ల మేము ఇలా ఉంచాం. సో గైస్ ఇంకా బయట ఏం పని లేదు. సో నేనైతే భోజనం చేయడానికి వచ్చాను. సో టైం ఇప్పుడు చూసాను కదా 10:15 అయింది. సో ఈరోజు ఏంటంటే చీఫ్ ఇంకా ఫుడ్ అయితే ఉంచాడు, కానీ నేనేం చేస్తానంటే స్పెషల్గా ఏదైనా తయారు చేసుకుంటాను అనమాట, మంచి స్పైసీగా. సో ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, బాగా వచ్చింది. సో మళ్ళీ అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఈసారి ఎలా వస్తుందని. సో అలానే ఏంటంటే కొన్ని షిప్లో, అంటే నేను ఇప్పుడు ఇది నా 2వ షిప్ అనమాట ఇండియన్స్తో. సో మిగతా షిప్స్ అన్నీ నేను ఫిలిపినో, ఇంకా అలానే శ్రీలంకన్ క్రూతో, ఇంకా అలానే చైనీస్ క్రూతో వాళ్ళతో చేశాను. సో అలాంటప్పుడైతే ఫుడ్కి చాలా ఇబ్బంది పడేవాడిని అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ సాసెస్ ఉన్నాయి కదా, ఈ సాసెస్ అక్కడ పిక్కల్స్ కూడా ఉండవు, ఇలాంటి సాసెస్ ఉంటాయి. ఇది టొబాస్కో, ఇది అమ్మకండి, ఇదనమాట. ఇలాంటివన్నీ సాసెస్ అన్నీ కలుపుకొని మరీ తినేవాడిని అనమాట అన్నం. సో ఎక్కడంటే పిక్కల్స్ ఉన్నాయి, అలానే చీఫ్ కుక్ మన ఇండియన్ మంచి ఫుడ్ కూడా వండుతున్నాడు. పర్లేదు, బాగుంది. ఇప్పుడు చూపిస్తాను ఏముండదు అనేసి. సో గ్యాలీలోకి ఎంటర్ అవుతాం. చూసినారు కదా కూర, ఇదేనా బంగాళదుంప కూరలో ఉంది. బంగాళదుంప, ఇంకా ఈ కోపువ్వు, ఇంకా అలానే ఇది మటన్ కర్రీ. బాగా కోల్డ్గా ఉంది కదా, అందువల్ల ఇలా తయారైంది ఫుడ్. సో అలానే ఇంకా ఇక్కడ పరోటా, సూపర్ పరోటా చేసిండు, బాగుంది. సో ఇప్పుడు నేను చేయబోయే చట్నీ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. సో ఇదనమాట, చూసినా కదా
ఈ బౌల్లోనే కొంచెం చట్నీలా చేసుకుంటాను, ఒక పిక్కల్ లాగా అనమాట. సో దానికి నాకు కావాల్సినవి సాల్ట్, అలానే కాశ్మీర్ చిల్లీ పౌడర్ చూసిన కదా, అలానే కొంచెం పసుపు, ఇంకా అలానే టమాటో పేస్ట్, ఇంకా చీఫ్ చేసిన గరం మసాలా అనమాట. దీంట్లోనే మనకి సరిపడంత ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసినా కదా, దీంట్లోనే కాస్త వాటర్ మిక్స్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత కారంగా ఉందో, కనిపిస్తుంది కదా బాగా. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మైక్రో ఓవెన్లో పెట్టాలి. చూడండి, లాస్ట్ టైం నేను చేసినాడు ఎంత ఎక్కువ చేసుకోలేదు, తక్కువగానే చేసుకున్నాను. ఇప్పుడు కాస్త అప్పుడు బాగా నచ్చింది అన్నమాట. సో అందువల్ల ఇప్పుడు కాస్త ఎక్కువ చేసుకున్నాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. సో గైస్, చాలా అంటే చాలా బాగుంది. హే గైస్, రూమ్లోకి వస్తే నా డ్యూటీ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పటికి వచ్చిన న్యూస్ ఏంటంటే, సో ఈ పోర్ట్లో ఇంకొక రోజు ఉంటుంది, ఆ నెక్స్ట్ రోజు వెళ్ళిపోతుంది అనమాట షిప్ అనేది. ఇక్కడ నుంచి బెర్తింగ్ ఏ అక్కడికి వెళ్తుంది. గుడ్ మార్నింగ్. టెంపరేచర్ -10 అనమాట, -10కి వెళ్తుంది. చాలా కోల్డ్గా ఉంది. సో నా వెనక చూస్తున్నారు కదా, హ్యాచ్ కవర్ ఓపెన్ చేసి ఉందనమాట. సో అలానే వాళ్ళ క్రెయిన్ కూడా ఆన్ చేసి ఉంచారు, ఎందుకంటే హైడ్రాలిక్ లైన్ అనేది బ్లాక్ అయిపోద్ది అనమాట ఎంత కోల్డ్లో. సో హైడ్రాలిక్ లైన్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే మన రీసర్క్యులేషన్ వాల్వ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది రీసర్క్యులేషన్ వాల్వ్. ఇదేమో ఓపెన్ చేసి ఉంచాలి ఎనీ టైం. సో ఎప్పుడైతే మీరు ఆపరేషన్ చేస్తారో, అంటే కార్గో హోల్డ్ క్లోజ్ చేయడానికైనా ఓపెన్ చేయడానికైనా సరే, అలాంటప్పుడు మాత్రం ఇది క్లోజ్ చేయాలన్నమాట. ఈ వాల్వ్ అనేది క్లోజ్ చేయాలి. మీకు షిప్లో ఎలాగంటే మీకు తెలుస్తుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెన్సిల్ ఉంది, రీసర్క్యులేషన్ వాల్వ్ అనమాట ఇది. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా రీసర్క్యులేషన్ వాల్వ్ అనేసి. సో ఇది నార్మల్గా ఏంటంటే ఫార్వర్డ్ ఇంకా అలానే ఆఫ్లో రెండు ఉంటాయి అన్నమాట. ఈ షిప్లో మొత్తం ఒకటే ఉంది రీసర్క్యులేషన్ వాల్వ్. సో ఇది ఒకటి ఓపెన్ చేస్తే చాలు, రీసర్క్యులేషన్ అయితే అయిపోతుంది. హైడ్రాలిక్ ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఎంత లేదన్నా సరే అరగంట గంట సేపు అయితే రన్నింగ్లో ఉంచాలి పంపుని. దాని తర్వాత ఈ వాల్వ్ అనేది క్లోజ్ చేసి మన ఆపరేషన్ అయితే చేయాల్సి వస్తుంది. హ్యాచ్ కవర్ ఆపరేషన్ అనే కాదు, మూరింగ్ ఆపరేషన్ కూడాను, ఇంకా అలానే మన యాంకర్ వేయాలనుకున్నా సరే అవన్నీ కూడాను హైడ్రాలిక్ లైన్ ద్వారానే అవుతాయి అన్నమాట, హైడ్రాలిక్ ద్వారానే అవుతాయి. సో ఎలాంటి కోల్డ్ టైంలో రీసర్క్యులేషన్ అయితే చేయాలన్నమాట. నెంబర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. వాషింగ్ కూడా చేసాం. మార్నింగ్ మళ్ళీ వాషింగ్ చేశాను అనమాట, 2 డేస్ వాషింగ్ చేయాల్సి వచ్చింది. సో చేసినప్పుడు ఏంటంటే వాష్ చేసాం వెంటనే ఐస్ అవుతుంది అనమాట వాటర్ అనేది వెంటనే. సో ఎంతో కొంత మన పని పడుతూ ఉంటాయి కదా, నా హెల్మెట్ కూడా పడింది, అది కూడా ఐస్ అయిపోయింది. చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంది, చాలా కష్టంగా ఉందన్నమాట. ఈరోజు నైటే షిఫ్టింగ్ అవుతుంది, ఈరోజు అంతా మరి రెస్ట్ ఉండదు. ఇప్పుడు నాకు కంటిన్యూ అవుతుంది 12 గంటల వరకు. మళ్ళీ 1 గంటకి అలా షిఫ్టింగ్ స్టార్ట్ అవుతుందట. సో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను 2 గంటలు. తర్వాత మొత్తం మేక్ వాషింగ్ చేసిన వాటికి మొత్తం 3 గంటలు అయిపోతుంది. నాకు మరి రెస్ట్ అనేది ఉండదు, కానీ తప్పదు, ఇలాంటివన్నీ అప్పుడు అవుతూ ఉంటాయి కనుక. సో అది ఇప్పుడు డిశ్చార్జింగ్ ఎలా అవుతుందని మీకు చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే బలాస్టింగ్ అవుతూనే ఉంది, కానీ చాలా స్లో అనమాట. వాటర్ టెంపరేచర్ కూడా -4 -5లో ఉంది. సో అందువల్ల ఏమో కరెక్ట్గా బలాస్టింగ్ కూడా ఇంకా అవ్వట్లేదు. సో ఏంటంటే ఒక గంటకి అలా ఒక 5 సెంటీమీటర్ అంటే చాలా తక్కువ అలా వస్తుంది అనమాట వాటర్. చాలా లేట్ అవుతుంది బలాస్టింగ్ కూడాను. డెక్ పైన ఉండాల్సి వస్తుంది. కాళ్ళు చేతులు అయితే మంటలు కూడా వేస్తున్నాయి. సరే మీకు చూపిస్తాను ఇప్పుడు డిశ్చార్జింగ్ ఎలా అవుతుందని. ఇప్పుడు నేను రూమ్లో ఉండి మాట్లాడుతున్నాను అనమాట, ఎందుకంటే చాలా కోల్డ్గా ఉంది. ఇంకా చూసినా కదా, ఆ రోజు పడింది స్నో, ఇంతవరకు వెళ్ళలేదంటే మీరు అసలు ఆలోచించండి. ఇంకా టెంపరేచర్ అనేది ఇంకా తగ్గలేదు అనమాట. ఇక్కడ చూసినా కదా, స్నో ఇంకా అలానే ఉంది, కొంచెం ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని ప్లేట్స్ రిమైనింగ్లో ఉన్నాయని. చాలా తక్కువగా ఉన్నాయి, మొత్తం ఫార్వర్డ్ పోర్ట్ అంతా అయిపోయింది, ఆఫ్టర్ పోర్ట్ అనమాట. చూస్తున్నా కదా ఎలా తీస్తారు, దగ్గరగా ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయి. సో ఇది అయిపోయిన వెంటనే ½ an hourలో పైలట్ అనమాట.
చాలా అంటే చాలా కోల్డ్గా ఉంది. ఇక్కడ చూస్తే ఈ క్రెయిన్ ఉంది కదా, ఈ క్రెయిన్ ద్వారా అనమాట జస్ట్ డిశ్చార్జింగ్ చేస్తారు ప్లేట్స్ అనేవి, ఈ క్రెయిన్. అలానే ఈ పోర్ట్లు ఇంకొక మీకు చూపించాలి, అది నేను ఇంకా మార్నింగ్ అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా 6:30 అవుతుంది అనమాట. చూడండి 6:30 అవుతుంది. సో ఇంకా లైటింగ్ అయితే రాలేదు. సో లైటింగ్ వచ్చిన తర్వాత అది ఆ ఏరియా అనేది మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఆ ఏరియా అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి మళ్ళీ ఎలా పడుతుందో స్నోఫాల్. సో గైస్ మళ్ళీ బలాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. చెప్పాను కదా ఈ చలిలో చాలా మరీ దారుణంగా ఉంది. చాలా ఎక్కువ స్నో పడింది, మీకు ఇప్పుడు చూపిస్తాను. చేతులు కూడా మంట చూసినా కదా, ఇలా అవుతే ఇంకా మొత్తం ఇంకా ఇలా వాటర్ అయిపోద్ది, మొత్తం మరీ దారుణంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా పడుతుంది స్నో. ఇక్కడ చూడండి మొత్తం ఎలా అయిపోయింది, ఫుల్గా చాలా ఎక్కువ స్నో పడుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర ప్రాపర్ గేర్ కూరింగ్ లేదన్నమాట. అంటే క్లాస్ మాకు కంపెనీ ఇచ్చింది ఇదే, కానీ క్యాప్టెన్ ఏమో ఆర్డర్ చేశారు, ఆ క్లాత్స్ అయితే రాలేదు. అలానే సేఫ్టీ షూస్ అనమాట, వింటర్ కూడా రాలేదు. అందువల్ల మాకు ఇలా చాలా ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నా. మరి చాలా దారుణంగా ఉంది. నేను చెప్పాను కదా బలాస్ట్ ట్యాంక్స్ ఎలా ఫిల్అప్ చేస్తారు అనేసి ఒక వీడియో చేశాను. దాంట్లో ఎలా ఆపరేట్ చేస్తారని చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నాకు చెప్పాను అనమాట 3 TST ఓపెన్ చేయమనేసి. సో 3 TST నెంబర్ చూడండి, 3 TST పోర్ట్ సైడ్ అండ్ స్టార్బోర్డ్ సైడ్ 10, 11 అనమాట. సో ఇక్కడ చూస్తే 10, 11 ఈ 2 వాల్స్ ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఈ పంప్లో పెట్టాలన్నమాట. సో ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ పంపింగ్ చేయడానికి దీన్ని పెట్టాం. ముందు ఒక వాల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్లో పెట్టాను చూడండి. సో ఇప్పుడేమో పంపింగ్ చేయాలన్నమాట. ఇలా పంపింగ్ చేస్తూ ఇక్కడ చూస్తే ప్రెజర్ ఇంక్రీజ్ అవుద్ది. అలానే ఇక్కడ వాల్ కూడా ఓపెన్ అవుతుంది చూడండి. ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడేమో వాల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అదే అనమాట, వాల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఫుల్ ఓపెన్ అయింది లేదనేసి. చూడండి ఫుల్ ఓపెన్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట సెకండ్ ఇది. సో నేను ఇప్పుడేమో స్టార్బోర్డ్ సెట్ చేశాను, ఇప్పుడు పోర్ట్ సైడ్ చేస్తున్నాను. సో పోర్ట్ సైడ్ ఓపెన్ చేశాను, సేమ్ పంపింగ్ చేయాలి. ఇక్కడేమో ఇంక్రీజ్ అవుద్ది. సో వాల్ ఏమో ఓపెన్ అవుతుంది. సో అదనమాట, వాల్ అయితే ఓపెన్ అయిపోయింది. ప్రాసెస్ మీకు యూజ్ అవుద్ది అనేసి మీకు చూపించాలనుకున్నాను, చూపించాను. సో అదే ఎర్లీ మార్నింగ్ అయితే స్నో పడింది కదా. సో ఇప్పుడైతే మొత్తం స్నో మొత్తం ఎగిరిపోయింది అనమాట. మరి మధ్యాహ్నం బాగా ఎండ వచ్చినట్టు ఉంది. సో మధ్యాహ్నం బాగా ఎండ వచ్చినట్టు ఉంది. సో అందువల్ల మొత్తం ఐస్ అంతా పుట్టిపోయింది, మొత్తం వాటర్లాగా అయిపోయింది, మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అయితే గ్యాంగ్ వాక్లో ఉన్నాను. సో చూసినా కదా, నేనైతే గ్యాంగ్ వాక్లో ఉన్నాను, సెక్యూరిటీ లెవెల్ 1 అనమాట ముందు నుంచే. సో ఇక్కడ చూడండి డెక్ పైన ఎక్కడ కూడా స్నో అనేది లేదు, మొత్తం వెళ్ళిపోయింది, మొత్తం వాటర్ అయిపోయింది అనమాట. అలానే డిశ్చార్జింగ్ కూడా కంటిన్యూస్గా అవుతుంది. చూడండి ఎక్కడ కూడా లేదు, స్నో మొత్తం ఎగిరిపోయింది, మంచిదైంది. అంత చలిగా అయితే లేదు. ఇప్పుడు +2కి వస్తుంది అనమాట టెంపరేచర్ వచ్చేసి. ఈ డిశ్చార్జింగ్ వచ్చేసి 10:30 వరకు అవుతుందట. సో కార్గో ఆపరేషన్ అయితే ఆపేసారన్నమాట. సో మళ్ళీ మండే స్టార్ట్ అవుతుందట. చూస్తున్నారు కదా, ట్రైన్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ మండేనే స్టార్ట్ అవుతుంది. రేపు సాటర్డే, శనివారం ఆదివారం సెలవు ఇక్కడ కూడాను. సో ఇంకా బాగుంటుంది. మళ్ళీ రేపు కూడా ఇంకా బయటకు వెళ్ళొచ్చు తిరగడానికి. చూస్తున్నారు కదా, తీసుకెళ్ళిపోతున్నారు కదా ట్రైన్ని. ఇప్పుడు మేము వెళ్ళేసి హ్యాచ్ కార్ అనేది క్లోజ్ చేస్తాం. సో క్లోజ్ చేసాం, మరి ఇంకేం పని లేదు, అలా ఉండడమే 12 గంటల వరకు. ఓల్డ్ క్లీనింగ్ చేసామన్నమాట, వెల్డన్ పంప్ పెట్టేసి మరి. సో చూసినా కదా, ఇది వెల్డన్ పంప్. ఈ డ్రమ్స్ ఏమో మొత్తం వాటర్ అయితే నిండిపోయింది, క్లీనింగ్ చేసాం మొత్తంగా. ఇంకా ఇక్కడ చూసినా కదా డాక్లాగా ఉండిపోయింది, దానికేమో ఆక్సిలిక్ కొట్టుకుంటున్నారన్నమాట. ఆక్సిలిక్ యాసిడ్ ఉంటుంది కదా, అదనమాట, దాని ద్వారా క్లీన్ చేయమంటున్నారు. సో ఇదంతా పర్వాలేదు, ఇదంతా మొత్తం బాగానే అయిపోయింది అంతను. అక్కడ ఇటు
ఇటువైపు ఇంకా దీన్నేమో వర్టికల్ ల్యాడర్ అంటారు, అలానే ఇదేమో ఆస్ట్రేలియన్ ల్యాడర్ అన్నమాట. సో ఇప్పుడు కూడా మనం కిందకి దిగాలంటే ఆస్ట్రేలియన్ ల్యాడర్ ద్వారానే దిగాలి. సో ఇప్పుడు మీకు బిల్స్ చూపిస్తాను, బిల్జెస్ ఎలా క్లీన్ చేసామనేసి. సో బిల్జెస్ మొత్తం డ్రై అయిపోయాయి అనమాట, చూస్తున్నారు కదా. సో గాయ్స్, చాలా ఎక్కువ గాలి ఉందన్నమాట, అంత ఎక్కువ కోల్డ్ అయితే లేదు. +3కి వస్తుంది టెంపరేచర్ వచ్చేసి, బాగుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తానన్నాను కదా. సో అదేంటంటే ఇక్కడ ప్యాసింజర్ షిప్ ఉంది, అలానే ఫెరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక ఫెరీస్లో ఏంటంటే వెహికల్స్ లోడ్ చేస్తున్నారు, ఇంకో ఫెరీస్లో మన మనుషులు వెళ్తారన్నమాట. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అక్కడ చూస్తున్నారు కదా, అలానే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ ఇవన్నీ కూడాను ఫెరీలోకి వెళ్తాయి అన్నమాట, వెహికల్స్ అన్నీ కూడాను. సో అలానే ఇదైతే మన ఉంది, అనుకుంటే టైం దొరకట్లేదు, ఓల్డ్ క్లిప్స్ కూడా అవుతున్నాయి. సో అలానే ఇక్కడ చూసుకుంటే నా లాస్ట్ అనమాట, షిప్స్ ఇక్కడ ఉన్నాయి. సో అలానే ఇక్కడ చూస్తే ఇక్కడ విండ్ వీల్ కదా, విండ్ వీల్. సో విండ్ వీల్ మీకు చూపిస్తాను చూడండి, ఎంత చిన్నగా కనిపిస్తుంది కదా విండ్ వీల్ అనేది, చూస్తున్నారు కదా విండ్ వీల్ బ్లేడ్స్ అవి. సో ఇక్కడ చూడండి ఎంత పొడవుగా ఉందో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇదేమో టర్నింగ్ పాయింట్ కదా, చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. విండ్ బ్లేడ్ అంటారు, ఇది విండ్ వీల్ బ్లేడ్ అనమాట. సో అలానే దాని కంట్రోల్ ఇదనమాట, దాని కంట్రోల్ ఇది, దాని కంట్రోల్. సో చూస్తున్నా కదా మొత్తం ఇది మొత్తం ఈ పోర్ట్ అంతా ఇవే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మేము తెచ్చిన ప్లేట్స్ కూడా అవే డిశ్చార్జ్ చేస్తారు. సో ఆ ప్లేట్స్ అనేవి డిశ్చార్జ్ చేసి ఇవే చేస్తారు అనమాట. ఆ విండ్ వీల్ టవర్, ఇంకా అలానే విండ్ వీల్ ఈ బ్లేడ్స్ ఇవన్నీ తయారు చేస్తారు దాంతోనే. సో అది గైస్. You know my little triggers keep on triggering them all. I've had enough of this, our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. చార్టర్ వచ్చేసి కెమికల్స్ పంపించాడు. సో ఇక్కడ ఈ కెమికల్స్ చూస్తున్నారు కదా, ఇవేమంటే కెమికల్స్. సో కెమికల్స్ కోసం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే కెమికల్స్ ఎప్పుడు కూడా యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. సో దాంతోపాటుకి ఏంటంటే ఒక కెమికల్లో ఇంకో కెమికల్లో మిక్స్ అయితే చేయకండి. మేము కూడా ఒకసారి తప్పు అయితే చేసాం. సో ఒక ఏబీ వచ్చేసి ఏం చేశాడంటే మొరాటిక్ యాసిడ్ అనమాట, అన్నిటికంటే డేంజర్. సో మొరాటిక్ యాసిడ్ అని అలానే ఆల్కా క్లీనర్ అలానే ఆక్సిలిక్ యాసిడ్ ఈ 3 కలిపి మిక్స్ చేస్తాడనమాట. మేము హోల్లో ఉన్నాం, అది కూడా క్లోజ్లో ఉంది. సో అలా తప్పు మాత్రం ఎప్పుడు కూడా మీరు చేయకండి, చాలా డేంజర్ కనుక. ఆ కెమికల్స్ వచ్చేసి అలా అయిందనమాట. సో అందువల్ల చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి, ఎప్పుడు యూజ్ చేసినా సరే. కెమికల్స్ అనేవి చాలా డేంజర్ అన్నమాట. అప్పుడు అలా మిక్స్ చేసేయడం వల్ల పొగ వచ్చింది, అక్కడ మొత్తం పొగ వచ్చింది. కార్గో హోల్డ్ ఏమో మొత్తం క్లోజ్లో ఉంది, పొగ వచ్చింది. సో నాకు నేను ముందే చెప్పాను అలా మిక్స్ అయిపో ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేసి. నాకు కూడా తెలియదు అది ఖచ్చితంగా ఇలా పొగ వచ్చేస్తుంది ఏమైనా అవుతుంది అనేసి. కానీ ఒకటి తెలుసు ఇలా మిక్స్ చేస్తే ఏమైనా సరే అవుతుందని. సో అందువల్ల నేను చెప్పాను, అయినా సరే వినలేదు. సో వాడు వెంటనే మిక్స్ చేసేది వెంటనే నేనైతే బయటకు వస్తాను అనమాట. సో అయినా సరే నాకు ఇక్కడ గొంతు దగ్గర కొంచెం పట్టేసినట్టు ఉంది ఆ స్మోక్ అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల. సో వాడైతే మాత్రం మొత్తం అయిపోయాడు అన్నమాట. సో వాడికైతే కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఎలా ఒకలా బయటకి అయితే వస్తాం. సో వెంటనే వెంటిలేషన్ కోసం అయితే మేము కార్గో హోల్డర్ కూడా ఇంకా ఓపెన్ చేస్తాం. సేలింగ్లో ఉన్నప్పుడు అయితే అలా చేసాం. అలా యాక్చువల్గా అలా చేయకూడదు. సో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట, మేము అలా తప్పు చేసామనేది. మీరు అలాంటి తప్పు అయితే చేయకండి. సో కేర్ఫుల్గా ఉండండి, సేఫ్గా ఉండండి. సో అది గాయ్స్, ఈ వీడియో ఎంతవరకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.